హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. అశ్వినికి ఇంకా ఛానల్‌కి స్వాగతం అండి. ఇయాల శనివారం గదండీ! ఇయాల పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా మంచిదని అనిపించింది నాకు. ఎందుకంటే అమ్మాయి ప్రతిరోజు కాలేజ్‌కెళ్ళిద్ది కాబట్టి నాకు పొద్దున్నే చేసుకుంటే కుదరదు. సెలవులు ఇచ్చారు కాబట్టి 2 రోజులు ఇంటికాడ ఉంటుంది. అందుకే పొద్దున్నే చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మనం అంత ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా మంచిదంట. ఇంక అందుకని చేసుకుందామని లేచి పనులు అయితే చేసుకుంటున్నానండి. కానీ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంట. కానీ మా వారైతే చేయరండి. అలా ఎందుకు చేయరో నేను తర్వాత చెప్తాను. ఇంకొక విషయం ఏందంటే నిన్న మనం మాట్లాడుకున్నాం గదండీ! ఇలా మేము పొదుపుగా చేసుకొని పిల్లల్ని చదివించుకున్నాము అది వేరే వాళ్ళు అన్నారని చెప్పా గదండీ! నేను నా గొప్పతనం నేను చెప్పుకుంటాను కాదు గానీ నేను చెప్పింది వింటున్నారా నేను? నేనంత తోపునైతే కాదండి. ఎందుకంటే, నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు గూడా ఉండొచ్చు. కాకపోతే ఏందంటే, నాకు తెలిసింది, నేను పాటిచ్చింది, నేను చెప్పానది. మన ఫ్యామిలీలో ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు ఉంటారు. కొంతమంది తెలియక కొంచెం గందరగోళం చేసుకునేవోళ్ళుంటారు. కొంతమంది అర్థం గాక కొంచెం వాళ్ళ చేతిలో వాళ్ళే ఇబ్బందులు తెచ్చుకునేవోళ్ళుంటారు. అందుకని చెప్పానండి. ఎప్పుడైనా మన కుటుంబం బాగుండాలంటే ఆడవాళ్ళ వల్లేనండి ఏదైనా సరే. మనం ఎంత ఓర్పు, సహనంగా ఉంటే ఆ కుటుంబం అంత ఆనందంగా, సంతోషంగా ఉండిద్దండి. ఎందుకంటే, సపోజ్ ఇప్పుడు మనము మనకన్నా ఉన్నోళ్ళని జూసి మా అబ్బా! వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నామే అనుకున్నామంటే మనం కిందకెళ్ళిపోయినట్టండి. అలా కాకుండా మన కింద స్థాయి వాళ్ళని చూడండి మనకన్నా వాళ్ళెంత ఇదిగా ఉండారు. మనం ఈ మాత్రం తినగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అనుకున్నామా, అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామండి. అలా గాకుండా మన పై స్థాయిలను చూస్తే మటికి మనం కిందకున్నట్టు, మన కిందున్నోళ్ళని చూస్తే మనం పై స్థాయికున్నట్టు. అలా అనుకోని మనం జీవితే మన జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా జీవితం అనేది సాగిద్దండి. ఎందుకంటే మనం భవిష్యత్తులో అనేది జీవితంలో ఎన్నో ఉడుకు దెబ్బలనేవి చాలా తగులుతా ఉంటాయి. అన్నీ తట్టుకొని ఎదురుకెళ్ళాలి. ఎదుర్కొంటానే పోవాలి. మనం ఎంత ఎదుర్కొంటా ఓర్పుగా, సహనంగా ఎళ్తామో భగవంతుడు మనకంత సంతోషాలనేది ఇస్తాడండి ఉండే కొందికి. ఎంత సహనంగా ఉండాలంటే భూదేవి తల్లి అంత ఓర్పుగా, సహనంగా మనం ఉండాలంటారండి శ్రీమూర్తుల్ని. కనీసం ఆ తల్లంత ఓర్పు, సహనంగా ఉండకుండా ఆ తల్లొంతులో మనం పావంతన్నా ఉంటే మన కుటుంబాలు, మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయండి. ఈ విషయం అనేది తెలియక కొంతమంది గొడవలాడుకుంటా, దెబ్బలాడుకుంటా, వాదనలు పెట్టుకుంటా ఉంటారండి. ఎందుకంటే ఎప్పటికైనా మనమందరం కలిసి ఉండాల్సిందే. మన కుటుంబం అనేది భార్యాభర్తలు, బిడ్డలు అర్థం చేసుకొని మనం ఏకాటికి సదురుకొని పోయే గుణం ఉండాలి. అలాగే భర్తలు కూడా భార్యలను కూడా అర్థం చేసుకోవాలండి. ఆడవాళ్ళేం కాదు. భర్తలు కూడా భార్యలను అర్థం చేసుకొని వాళ్ళని సంతోషంగా చూడాలి. అప్పుడు భార్యలు కూడా భర్తలను ఇంకా సంతోషంగా చూస్తారండి. అట్లా ఇద్దరు ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకోమంటే ఆ కుటుంబానికి లోటేంది, కొరతేంది పెద్ద పెద్ద ఆస్తులు, కోట్లు, లక్షలు ఉండాలని అక్కర్లేదండి. చాలా సంతోషంగా, ఆనందంగా మనము సంతోషంగా కారం మెతుకులు తిన్నా గూడా మనం పచ్చి ప్రమాణాలు తిన్నంత బలం అనేది కలిగిద్ది. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత ప్రేమాభిమానంగా ఉంటే ఆ కుటుంబం అంత సంతోషంగా, ఆనందంగా ఉంటండి. ఏమి లేదండి ఇప్పుడు భర్తకి కోపం వచ్చిందనుకో దేనికో విషయం కాడ రాకుండానే ఉండదు. కోపం వచ్చిందనుకో అప్పుడు భార్య సహనంగా, ఓర్పుగా పక్కకెళ్ళిపోయి తన పని చేసుకుంటామంటే ఆ గొడవ అనేది అంతటితో ఆగిపోయిద్దండి. అలా గాకుండా మనం ఎదురు తిరిగి మాట్లాడామంటే ఆ మాటకి అలా పెరిగిపోతా, ఎళ్ళిపోతా ఉండిద్ది. అప్పుడు ఆ ఇంట్లో గొడవలు, గందరగోళం అయితే అయి చూసి పిల్లలు భయపడతా ఉంటారు. అదే ఆ కాసేపు మనం సహనంగా ఉన్నామంటే ఎక్కడికక్కడ సద్దుమణుగుతాయి. మళ్ళీ వాళ్ళు మారి మన దగ్గరకొత్తారు. చూసావా నా భార్య ఏమన్నా కత్తి కోర్చుకుంటుందని. అప్పుడు భర్త అర్థం చేసుకుంటున్నారు. అలాగే భార్యకి కూడా కోపం వచ్చినప్పుడు భర్త కూడా అర్థం చేసుకొని సైలెంట్‌గా ఉండాలి. అప్పుడు భార్య కూడా సంతోషిచ్చిద్ది. అలా భార్యాభర్తలు కలిసుంటే ఆ ఫ్యామిలీ కుటుంబానికి ఏ లోటు, కొరత ఉండదండి. కోట్లు ఉండక్కర్లా, లక్షలు ఉండక్కర్లేదండి. ప్రేమాభిమానాలుంటే చాలా సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా జీవితాన్ని నడపొచ్చు. ఇప్పుడు మా వారు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఆయన చిన్న పిల్లోడి మనస్తత్వానికి ఏం చెప్పాలో తెలుసా? ఆయనేమడుగుతున్నాడు పచ్చబొట్లు అడుగుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? మా ఆయనకి కూడా ఒక చెడ్డ అలవాటు ఉందండి. మీకు ఇంతవరకు చెప్పలేదు. అప్పుడప్పుడు చెప్పుండొచ్చేమో నేను ఒకాళ. ఆ చెడ్డ అలవాటు ఏందంటే మా ఆయనకి పద్దాకల అలుగుతాడండి. పద్దాకల అలుగుతాం అంటే మనకెంత ఇబ్బంది కూడా చెప్పేదేంది.
ఇక నేనేం చేశాను, ఇక ఆయన గుణం అంతే, ఇక ఇంతే చేస్తాడని వదిలేసేస్తాను. ఆ కాసేపు అలుగుతాడు, మెలకుండా ఉంటాడండి. మళ్ళీ తర్వాత నార్మల్‌గా వస్తాడు. అందుకని మాకు కొంచెం గొడవలు, సమస్యలనేది ఉండవు. ఎందుకంటే సదురుకొని పోతున్నాం కాబట్టి ఉండదు. అదే మా ఆయన పద్దాక అలుగుతున్నాడండి. ఏంది పద్దాక ఈయన అలుగుతున్నాడు, పెద్ద లెక్క చేసేదాన్ని అనుకుంటే గొడవలు ఆడుకుంటా, ఇబ్బందులు పడతా, అవస్థలు పడతా ఉంటాం. అదే వదిలేసామనుకో ఆళ్ళే తెలుసుకొనొత్తారు. ఇక అందుకని నేను అలా ఆయన మట్టుకి ఇక అట్లా వదిలేసాన్ని. ప్రతిదానికి గాని మీరు చెప్తే నమ్మరు గానీ చిన్నదానికి, పెద్దదానికి అన్నిటికి అలుగుతాడండి అసల. అసలు ఇంట్లో భర్త పూజ చేస్తే చాలా మంచిదని చేపిద్దామంటే అది చేయనే చేయడు. చేశాడంటే ఆగం చేసి పెడతాడు. మనకేమో అలా నచ్చదు. చక్కగా దేవుడి కాడ నీట్‌గా ఉండాలని నాకు ఉండుద్ది. ఇక ఎప్పుడన్నా విషవిషయమైన పూజల్లో మట్టుకు చేపిస్తాడండి. నేను చేపియకుండాను. ఎందుకంటే తను చేసిన పూజా ఫలితమే కదండీ మనకొచ్చేది. ఇంకా నేను ఇలా ఇంట్లో పనేదైనా చేసుకుంటున్నానండి. కానీ అండి నేను చెప్పదలుచుకున్నదేంటంటే, మనం మన స్థాయికి తగ్గట్టు నడుచుకొని ఎళ్ళమంటున్నాను గానీ, మనం అన్నిటికి దిగజారి ఉండాలా, ఒకళ్ళకి తలకాయ ఉంచాలనని గాదండి. మన స్థాయికి తగ్గట్టుగా మనం వెళ్ళిపోతుంటే మన జీవితం సాఫీగా నడిచిద్ది. మనని కొంతమంది మాటలు సూటిపోటి మాటలు ఎన్నో అంటారు. దాన్ని మనం ఎంతో పెయిన్‌గా తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి ముందర ముందర రాబోయే కాలంలో మంచిగా జరిగిద్ది. ఎందుకంటే మనం ఎంత బాధ బరాయించి, ఎంత ఓర్పుగా, సహనంగా ఉంటామో, భగవంతుడు అంత వైభవంగా మనల్ని చూస్తాడండి. అదొక్కటే గాని, తిరిగి మాట్లాడతాం, తిరిగి మళ్ళీ సూటిపోటీలు అంటాము, మళ్ళీ ఎట్ట పడితే అట్ట మాట్లాడతాం అనేది చేయకూడదండి. ఏం పర్వాలేదు ఎన్నంటారో అన్ని, అయన్నీ మనం తీసుకుంటమే. అయి చెబితే అనాలి, ఈ చెబితే వదిలేసేయాలండి. అయ్యే తలుసుకుంటా బాధపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో జరుగుతున్నయి అసలు ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నయి. ఏ చిన్న విషయమైనా, పెద్ద విషయం ఏదైనా సరే. అందుకని అట్లాంటివి పట్టించుకోకూడదు. మన బిడ్డలని, మన భర్తలని, మన అత్తామామలని, మన కుటుంబాన్ని చూసుకున్నామా, మనం నడుపుకున్నామా లేదా అదొక్కటే చూసుకోవాలండి. ఇంకొకటండి పిల్లలకి కూడా మనం అన్నీ నేర్పుకోవాలండి. మా పిల్లలకి నేను చెబుతున్నా గానీ నా గొప్పతనం చెప్పట్లేదు. నేను నా ఇంట్లో నా పిల్లలకి చేసుకొని నేను చెబుతున్నాను. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పాను. వాళ్ళు చక్కగా అన్ని పనులు నాకు సాయంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు ఇబ్బంది పడరు. ఇప్పుడు అమ్మాయి ఉంది అత్తగారింటికెళ్ళాలి. అమ్మ ఇక్కడ ఏమి పని నేర్చుకోకుండా డైరెక్ట్‌గా ఆడికెళ్ళి నేర్చుకోవాలంటే చాలా కష్టం కదండీ! అప్పుడు వాళ్ళ చేత ఇప్పుడు అర్థం చేసుకునే అత్తామామలుంటారు. అర్థం చేసుకునేనోళ్ళుంటారు. ఇప్పుడు వాళ్ళ చేత మాటలు పడాలిగా. అదే ఆమె కొంతో కొంత నేర్చుకుందనుకో పర్వాలేదు. ఈ అమ్మాయి కాస్తన్నా పని చేయగలుగుతుంది. ఆమె కాస్త మన నేర్పితే అలవాటైద్ది అనుకుంటారు. అస్సలేమీ లేకుండా ఉంటే వీళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడతారు. దానివల్ల కొన్ని సమస్యలొత్తయి. నేను వేరే ఉద్దేశించట్లండి. మనం పిల్లలకి అన్ని పనులు నేర్పుతా, మనం ఇంట్లో కూడా పరిస్థితులు కూడా అమ్మా ఇదమ్మా, అట్టమ్మా, రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. రూపాయి అనవసరం ఖర్చు పెట్టుకోకూడదు. మనం చెప్పుతా ఉండాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తా ఉంటాయన్నమాట. మనం చెప్పకుండా అనుకో వాళ్ళకి ఏమి తెలీదు. డైరెక్ట్‌గా వాళ్ళు నేర్చుకోవాలని ఇప్పుడు కాలం పిల్లలకి అస్సలు అర్థం కావట్లేదండి. మనకన్నా తెలుసు గానీ. ఇంక అందుకని అలా పిల్లలకి ఏంచో చెప్పుకుంటా ఇగో ఇది మనం పిల్లలు ఏది అడిగితే అది కొనిపెడతాం అలవాటు మటుకు అసలు చేయకూడదు. ఎందుకంటే మనకు వాళ్ళకది అవసరమా? కాదా? మనం ఒకసారికి 2 సార్లు ఆలోచించి అది అత్యవసరం వాళ్ళకంటే మనం కొనిపెట్టాలి. అవసరం లేనిదాన్ని తీసేయాలి. మనం అదే వాళ్ళు అడిగిందల్లా కొనిపెడితే వాళ్ళు అలా అలవాటు పడిపోతారండి. వాళ్ళకి తెలీదు. నాకేది అడిగినా కొనిపెడుతున్నారని అదే భావంతో మనం ఎక్కడికెళ్ళినా వాళ్ళే ఇత్తారన్న లెక్కలో ఉంటారు. ఆలోచన వాళ్ళదేం తప్పు లేదండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చేసే తల్లిదండ్రుల అలవాట్లే పిల్లలకొత్తయి. ఎందుకంటే అప్పుడు మనం ఇక్కడ తగ్గుండాలి, ఇక్కడ మనం ఎదిగుండాలి, ఈడ పెరిగుండాలి. అంటే ఇప్పుడు ఈ వస్తువు కావాలన్నాము, వద్దంటున్నారు మెలకుండా ఉండాలి. వాళ్ళకి తెలిస్తే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళే తెచ్చిత్తారు అన్న అర్థం ఏముండిద్ది. అదే మనం కొనిచ్చామనుకో, నాకు వాళ్ళు కొనిచ్చారు ఈళ్ళు ఇవ్వట్లేదు, నాకు అక్కర్లేదని ఆ భావన అనేది వాళ్ళకొచ్చిద్ది. అలా రాకుండా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుకుంటా రావాలి. ఇంట్లో పనులైనా మనం ప్రపంచంలో జరిగేయైనా సరే పిల్లలకి చెప్పుకుంటా, నేర్పుకుంటా, వాళ్ళని పెంచుకుంటా మనం వస్తా ఉంటే వాళ్ళకి కొంచెం అర్థమయ్యిద్ది. వాళ్ళు జీవితంలో చక్కగా స్థిరపడతారు. దానివల్ల కొన్ని సమస్యలనేది మనకి లేకుండా ఉంటాయి. ఇప్పుడు వంట నేర్చుకున్నారనుకో మనం ఎక్కడికైనా యాత్ర, ఊరికి వెళ్తాము. వాళ్ళు ఇంట్లో వండుకొని తినాలంటే ఇబ్బందేగా. అదే వాళ్ళు నేర్చుకున్నారనుకో
వాళ్ళే కమ్మగా వండుకొని తింటారు. మనకి ఇబ్బంది ఉండదు. అక్కడికెళ్ళి అబ్బా! పిల్లలు అట్టున్నారా మనకి ఆలోచన ఉండదు. వాళ్ళు తింటున్నారని మాకు సంతోషంగా ఉండిద్ది. అందుకని పిల్లల్ని చక్కగా చూసుకోవాలని చెబుతా. కుటుంబం ఇలా ఉండాలని చెబుతా. వేరే ఉద్దేశం లేదండి.